హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో గురించి మన ఇండియన్స్ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇస్రో అచీవ్మెంట్స్ ఏమైతే చేసినాయో ఇవన్నీ సంగతులు కూడా చాలానే ఉన్నాయి. అవన్నీ అందరికీ కూడా తెలుసు. మనం ఇంకా చాలానే తెలుసుకున్నాం కూడా. బట్ మన ఇండియా బిగినింగ్ నుండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి నాసా వంటి ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీని ఢీకొట్టేలా మనం డెవలప్ అయ్యామంటే మన ఇండియన్స్లో ఉండే ఆ స్ఫూర్తే ఈ రోజున ఇస్రో చంద్రయాన్ మిషన్ 1 2008 ఇండియాస్ ఫస్ట్ లూనార్ మిషన్. ఇది మూన్కి వెళ్ళి వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని డిస్కవర్ చేసిన ఫస్ట్ చంద్రయాన్ మిషన్. మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ ఇస్రో చేసిన ఫస్ట్ ఎక్స్పెరిమెంటే ఎక్సలెంట్గా డిస్కవర్ చేసాం వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని మూన్లో. ఈ ఇంపాక్ట్ గ్లోబల్ స్పేస్ సైన్స్కి బ్రేక్ త్రూగా రికార్డ్ చేసాం. మామూలు రికార్డ్ కాదు, సెన్సేషనల్ రికార్డ్ని అయితే కొట్టామన్నమాట. ఇదే కాదు, మంగళయాన్ 2013లో ఇండియాస్ ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్. ఇది ఏషియన్ కంట్రీస్లో మన ఇండియా ది ఫస్ట్ మార్స్ ఆర్బిట్ని రీచ్ అయ్యే ఫస్ట్ కంట్రీగా నిలిచింది. ఫర్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్లో మంగళయాన్ మార్స్ మిషన్ అటెంప్ట్ చేసిన వాళ్ళంగా రికార్డ్ని అయితే క్రియేట్ చేసాం. ఇలా ఇంకా ఎన్నో విషయాలు అయితే ఉన్నాయి మన ఇస్రో క్రియేట్ చేసిన బ్రేక్ త్రూ రికార్డ్స్. ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇంకెందుకు లేట్ డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండాలి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్ లోపల మన వీడియో అయితే వస్తుంది. అక్కడి నుంచి అయితే మీకు చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంక లేట్ ఎందుకు డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇస్రో యొక్క ఆరిజిన్ చూసుకున్నట్లయితే మోడర్న్ స్పేస్ రీసెర్చ్ కన్నా ముందు మనం 1920sలో ఎస్కే మిత్రా గారు కొన్ని సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ తర్వాత సివి రామన్ గారు అండ్ మేఘనంద్ సాహా గారు వీళ్ళిద్దరూ కూడా సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని డెవలప్ చేశారు. 1945 తర్వాత మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. దీనికి కేవలం ఇద్దరు సైంటిస్టులే కారణం. ఒకళ్ళు విక్రమ్ సారాభాయ్, రెండోది వచ్చేసరికి ఓమీ బాబా. వీళ్ళిద్దరూ కూడా ఇనీషియల్ ఎక్స్పెరిమెంట్స్ చేసేవారు. ద స్టడీ ఆఫ్ కాస్మిక్ రేడియేషన్ అండ్ హై ఆల్టిట్యూడ్ అండ్ ఎయిర్ బోర్న్ టెస్టింగ్ అండ్ డీప్ అండర్ గ్రౌండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా కోలార్ మైన్స్లో చేసేవారనమాట. ఇలా ఉండగా విక్రమ్ సారాభాయ్ గారు ఆయన ఆ రోజుల్లో మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేస్తే పోవర్టీ పోతుందని, కమ్యూనికేషన్ సర్వీసెస్ బిల్డ్ చేయొచ్చని, ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందించేలాగా మనం చాలా గట్టిగా అనుకునేవాళ్ళు. అదేవిధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరికీ కూడా చెప్పేవారు. అందుకే ఆయన 1962లో ఇంకోస్పార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ని ఎస్టాబ్లిష్ చేసి అండ్ 1963లో కేరళలోని తిరువనంతపురంలోని తుంబాన్ గ్రామంలోని మన ఇండియాస్ ఫస్ట్ రాకెట్ లాంచ్ని చేశారు కూడా. తుంబాలోనే ఎందుకంటే విక్రమ్ సారాభాయ్ గారు ఈ ఏరియాలో జియోగ్రాఫికల్గా ఈక్వటోరియల్ లైన్ ఉండటం వల్ల రాకెట్స్ లాంచ్ చేయడానికి చాలా బాగా ఉంటుందని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ని డెవలప్ చేశారనమాట. సో అందుకే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు అని ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని అంటూ ఉంటారు. ది గ్రేట్ పర్సన్ కదా ది విక్రమ్ సారాభాయ్ గారు. ఇంకా ఇస్రో యొక్క ఫార్మేషన్ చూసుకున్నట్లయితే 1969లో ఇంకోస్పార్ని ఇస్రోగా మార్చారనమాట. సో దట్ మనం ఇప్పుడు చూస్తున్న ఇస్రోయే ఒకప్పుడు ఇంకోస్పార్ అనమాట. ఇస్రో ఎయిమ్ ఓన్లీ వచ్చేసరికి మన ఇస్రో ఇండియాస్ గ్రోయింగ్ స్పేస్ అంబిషన్స్ని అచీవ్ చేసే విధంగా అవ్వాలని చెప్పేసి కోరుకున్నారు. వాళ్ళ ఎయిమ్ అదే. ఇస్రో ఆబ్జెక్టివ్ ఓన్లీ ఏంటంటే స్పేస్ టెక్నాలజీని డెవలప్ చేయాలి అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ని డెవలప్ చేయాలి. ఇంకా శాటిలైట్ ప్రోగ్రామ్స్ అనేవి ఏ సంవత్సరం నుంచి ప్రారంభం చేసుకున్నానంటే 1970sలో ఫౌండేషన్ వేశారనమాట శాటిలైట్ ప్రోగ్రామ్స్ మీద. 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డాస్లో అండ్ స్పేస్ కమిషన్ని క్రియేట్ చేశారు. ఇది డైరెక్ట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటుందన్నమాట. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇస్రో ఇద్దరు ఇండియన్ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటారు. అండ్ 1975లో మన ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ అయిన ఆర్యభట్ అని డెవలప్ చేశారు. కానీ లాంచ్ స్టేషన్ కోసం ఆ రోజుల్లో లేకపోయేసరికి నేను ఉన్నాను అంటూ మన ఫ్రెండ్ రష్యా తన లాంచ్ అయిన కపోట్నియర్ ద్వారా సోవియట్ రాకెట్ని యూజ్ చేసుకొని మనం ఆర్యభట్ శాటిలైట్ని సక్సెస్ఫుల్గా పంపించామన్నమాట ఎర్త్ ఆర్బిట్కి. 1979లో రెండో శాటిలైట్ బాసరా
మనమైతే పంపించాం ఫర్ ఎర్త్స్ అబ్జర్వేషన్ పర్పస్ కోసం. ఈ మన ఇస్రో ఏదైతే శాటిలైట్ లాంచ్ వెహికల్ని డెవలప్ చేయడానికి 7 years పట్టింది. ఇది మన ఫస్ట్ ఇండిజీనియస్లీ మేడ్ శాటిలైట్, అంటే మనం సొంతంగా శాటిలైట్ లాంచ్ వెహికల్ని 1980లో డెవలప్ చేసుకున్నాం. సో శ్రీహరికోట నుండి ఫస్ట్ ఇండిజీనియస్ శాటిలైట్ అయిన రోహిణి శాటిలైట్ని RS-1ని ప్రెస్టీజియస్గా లాంచ్ చేసాం. మన ఓన్ శాటిలైట్ తయారీలో మన ఇండియా 6th కంట్రీ ఇన్ ది వరల్డ్గా రికార్డ్ని అయితే సంపాదించాం. బ్రేక్ త్రూ రికార్డ్ ఇది మన ఇండియాకి. మన ఇస్రో 1980sలోను 1990sలోను చాలా డెవలప్మెంట్స్ అయితే చేశారు ఇస్రోలో. అందులో ముఖ్యంగా మన ఇండియన్స్కి కమ్యూనికేషన్ సర్వీసెస్ లైక్ టెలిఫోన్ లింక్స్ కానీ, రేడియో కానీ, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ కానీ, మెట్రాలజికల్ సర్వీసెస్ లైక్ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్కి, ప్రైవేట్కి అండ్ ఇండియన్స్కి ఉపయోగపడేలా ఇన్సాట్ ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ని 1983లో లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ IRS సిరీస్ని, ఈ IRS సిరీస్ వల్ల ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని యూజ్ చేసే రిసోర్సెస్ని మానిటర్ చేయొచ్చు. లైక్ ఫారెస్ట్, అగ్రికల్చర్, వాటర్ ఇలాంటివన్నిటిలో కూడా రిసోర్స్ని ఈజీగా మానిటర్ చేసే అవసరం అయితే ఉంటుందని చెప్పేసి ఇండియా డెవలప్మెంట్ చేసింది. ఇండియా ఇందులో గ్లోబల్ ప్రొవైడర్గా మారింది. రిమోట్ సర్వీసింగ్ డేటాని సప్లై చేయడంలో నెంబర్ 1 కంట్రీ మన ఇండియా. మన ఇండియా మిగతా దేశాలతో కాంపిటీషన్ ఇవ్వాలన్న జియోగ్రాఫికల్ కన్సిడరేషన్ అండ్ ఎకనామికల్ కన్సిడరేషన్ మీద మనం ఫోకస్ చేసి ఇండియన్ తీసుకున్న ఇనిషియేటివే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనమాట. సో ASLV అయినా, PSLV అయినా, GSLV అయినా ఇవన్నీ కూడా మన ఇండియానే ఒక గ్లోబల్ స్పేస్ లీడర్గా మార్చిందనమాట. ASLV అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది హెవీ పేలోడ్స్ అప్ టు 150 kgsని అయితే వరకు ఇవి క్యారీ చేస్తుంది. PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఇస్రోకి వర్క్ హార్స్ రాకెట్ ఎక్కువగా శాటిలైట్స్ని ల్యాండ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా GSLV అంటే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. దీన్ని డెవలప్ చేసింది బేసికల్గా క్రయోజెనిక్ టెక్నాలజీతో, లిక్విడ్ టెక్నాలజీ ప్లస్ లిక్విడ్ హైడ్రోజన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్ ఇంజన్స్తో రాకెట్స్ని ల్యాండ్ చేస్తారనమాట. ఇవి కమ్యూనికేషన్ శాటిలైట్స్ని, జియో స్టేషనరీ ఆర్బిట్స్ని ఎక్కువగా ల్యాండ్ చేస్తూ ఉంటారు ఫర్ ఇండియన్ సర్వీసెస్ కోసం, మన ఇండియన్ డెవలప్మెంట్ కోసం, మన ఇండియన్స్ కోసం. ఇంకా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కానీ, కమర్షియల్ లాంచెస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మన ఇస్రో మన ఇండియాకి మాత్రమే కాదు అదర్ కంట్రీస్ కూడా లాంచింగ్ శాటిలైట్ని కోఆపరేషన్ అందిస్తుంది త్రూ యాంట్రిక్స్ కోఆపరేషన్. ఇది కూడా మనదే. అండ్ ఇది కమర్షియల్ లాంచెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా ఓవరాల్గా 400+ ఫారెన్ శాటిలైట్స్ని అయితే మన ఇస్రో ద్వారా చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసుకున్నాం. మేజర్ మిషన్ వచ్చేసరికి మన ఇండియా అండ్ మన ఇస్రో చేపట్టిన మేజర్ అండ్ సక్సెస్ఫుల్ మిషన్స్ గురించి తప్పకుండా మనం డిస్కస్ చేసుకోవాలి. బికాజ్ ఏ కంట్రీ కూడా చేయని విధంగా మన ఇండియా బడ్జెట్ వైజ్లో కానీ, ఫ్యూచర్ జనరేషన్కి యూస్ఫుల్ అయ్యే శాటిలైట్ లాంచెస్ వైజ్లో కానీ, అదేవిధంగా ఇండియన్ స్పేస్ ఏజెన్సీలోనే కాదు ఇంటర్నేషనల్గా అన్ని కంట్రీస్కి గట్టి పోటీ ఇచ్చేలా ఇండియాస్ ఫ్యూచరిస్టిక్ అండ్ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ మిషన్స్ని ట్రెండ్ సెటర్గా బ్రేక్ త్రూ రికార్డ్స్ క్రియేట్ చేసేలా మన ఇస్రో ఎన్నో మిషన్స్ని లాంచ్ చేసింది అండ్ ఫ్యూచర్లో కూడా చేస్తుంది. బట్ ఏ మిషన్స్ లాంచ్ చేసిందో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ మిషన్ వచ్చేసరికి 2008లో చంద్రయాన్-1ని లాంచ్ చేసాం. లూనార్లో అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి డిస్కవర్ చేసామని చెప్పేసి మనం ఫస్ట్ చంద్రయాన్-1నే మనకి ఇచ్చింది. దీనివల్ల మన ఇండియాకి మంచి పేరు అయితే వచ్చింది. ఇస్రోకి ఒక బ్రేక్ త్రూకి రికార్డ్ని అయితే క్రియేట్ చేసేలా చేసింది ఇన్ గ్లోబల్ స్పేస్ సైన్స్లో. ఇది బేసికల్గా మన ఇండియాలోనే కాదు మిగతా అన్ని దేశాల్లో కూడా చెప్పబడింది అనమాట. అందరూ కూడా మెచ్చుకుంటాం అయితే జరిగింది. సెకండ్ మిషన్ వచ్చేసరికి 2013లో మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్. అది లో కాస్ట్లో $74 million మన ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ మిషన్ని అచీవ్ చేసాం. మార్స్ ఆర్బిట్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేయడానికి పంపామన్నమాట. ఎగ్జాక్ట్గా అంత సక్సెస్ఫుల్గా మిషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మనకి సర్వీసెస్ని అయితే అందించింది. థర్డ్ మిషన్ వచ్చేసరికి 2019లో చంద్రయాన్-2 పంపించాం. చంద్రయాన్-1 సక్సెసర్గా మనం చంద్రయాన్-2 అయితే పంపించాం. సో చంద్రయాన్-2 అంటే ఏంటంటే ఇందులో ఆర్బిటర్ కానీ, ల్యాండర్ కానీ, రోవర్ కానీ
ఇవన్నీ కూడా 3 మిషన్స్ అయితే ఉంటాయి. వీటిని కరెక్ట్గా మూన్ మీద ల్యాండ్ చేసి మూన్ ఆర్బిటర్ని అబ్జర్వ్ చేసేలా మూన్ ల్యాండర్ అండ్ రోవర్ రెండు కూడా మూన్ అండ్ సర్ఫేస్ని సర్విలెన్స్ చేసి మూన్ సర్ఫేస్, మూన్స్ అట్మాస్ఫియర్, మూన్ టెంపరేచర్, మూన్ లైట్ క్యాపబిలిటీ ఇంకా ఇలాంటి ఎన్నో తెలుసుకోవడానికి మనం చంద్రయాన్ 2 అయితే పంపాం. బట్ ఆర్బిటర్ సక్సెస్ఫుల్గా ఉన్నా కానీ ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయితే అయ్యింది. సో దట్ లూనర్ మీద సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. చంద్రయాన్ 2 హాఫ్ సక్సెస్ మాత్రమే అయ్యింది. 4th మిషన్ వచ్చేసరికి 2023లో చంద్రయాన్ 3ని హిస్టారిక్ సక్సెస్ని అయితే అందుకున్నాం. ఫస్ట్ కంట్రీ అంటే మన ఇండియా మూన్ మీద సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండ్ అయితే అయ్యింది. అండ్ ల్యాండర్ అండ్ రోవర్ సక్సెస్ఫుల్గా మనం ఇస్రో ఇచ్చిన ఏదైతే డైరెక్షన్స్లో వర్క్ చేసి మూన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని అయితే అందించింది సక్సెస్ఫుల్గా. ఈ చంద్రయాన్ 3ఏ హిస్టారిక్ సక్సెస్ని పొందింది. చాలామంది చంద్రయాన్ 2 చూసి చాలామంది అవమానించారు. బట్ చంద్రయాన్ 3 తర్వాత హిస్టారిక్ సక్సెస్ అందుకున్న తర్వాత చాలామంది మనం మెచ్చుకున్నారు. ఇలాంటప్పుడే నాకు ఇక్కడ ఒకటి చెప్పాలనిపిస్తుంది, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే. అందుకే మన ఇండియా ఈ రోజున నేషనల్ కాదు ఇంటర్నేషనల్గా గ్లోబల్ వైడ్గా నెంబర్ 1 హానెస్ట్ కంట్రీగా శాశ్వతంగా ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా 5th మిషన్ వచ్చేసరికి 2023లో ఆదిత్య L1 కూడా ల్యాండ్ చేసింది. మన ఇండియా అది సన్స్ యొక్క కరోనా అండ్ సోలార్ విండ్స్ని స్టడీ చేయడానికి. సో దట్ ఇదే మన ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్గా నిలిచింది. ఇంకా 6th మిషన్ వచ్చేసరికి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే మేబీ 2026 లేదా 2027లో మన ఇండియా ఫస్ట్ హ్యూమన్ స్పేస్ లైట్ మిషన్ని ల్యాండ్ చేస్తుంది. దీన్నే మనం గగన్యాన్ మిషన్ అని అంటాం. గగన్యాన్ మిషన్ ఏం ఒకటే, మన ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపాలి. సో దానికోసం ప్లాన్ చేస్తున్నారు. ఇస్రోస్ అచీవ్మెంట్స్ చూసుకున్నట్లయితే మన ఇస్రో చేసిన ఇండియన్ స్పేస్ సర్వీసెస్లో చాలా ఉన్నాయి. అందులో 2008లో మన ఇస్రో మూన్ మీద వాటర్ ఉందని చెప్పి బ్రేక్ త్రూ రికార్డ్ని అయితే అందించాం. 2013లో మార్స్ మిషన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాం. 2023లో మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యాం. సెన్సేషనల్ రికార్డ్ని అయితే హిస్టారిక్ రికార్డ్ని అయితే సక్సెస్గా పొందాం. మన ఇస్రో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే థింక్ చేస్తుంది. రాకెట్ లాంచెస్ కూడా చేస్తూ ఉంటుంది. అందుకే మిగతా కంట్రీస్తో పోలిస్తే వరల్డ్స్ చీపెస్ట్ సక్సెస్ఫుల్ మిషన్స్ని ల్యాండ్ చేసాం. 400+ ఇంటర్నేషనల్ శాటిలైట్స్ని కూడా ల్యాండ్ చేసాం. ఇస్రో NAVIC నావిక్ సిస్టమ్ని కూడా బిల్డ్ చేసాం. ఇందులో మన సొంత GPS నావిగేషన్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నాం అనమాట. రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLVని కూడా మనం అయితే ప్లాన్ చేస్తున్నాం. దీనివల్ల చాలా కాస్ట్ కటింగ్ అయితే ఉంటుంది. ఇస్రోకి గవర్నమెంట్కి మనీ సేవ్ అయితే చేస్తుందన్నమాట. ఈ RLV 2030 కల్లా స్పేస్ స్టేషన్ నిర్మించాలనే ప్లాన్స్ కూడా అయితే ఉన్నాయి. ఎన్నో ఇంటర్నేషనల్ కంట్రీస్కి ఉన్న ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ స్పేస్ స్టేషన్కి ఉండాలని చెప్పేసి మనమైతే ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇది అయితే రియాలిటీలోకి వస్తుంది. డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం, అచీవ్ అవుతాం. సో ఇస్రో ఆరిజిన్ నుంచి ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్ వరకు మనం అన్ని విషయాలు కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. తుంబా గ్రామంలో ఉండే చర్చ్ని రాకెట్ లాంచింగ్ స్టేషన్గా బిల్డ్ చేసి ఇప్పుడు మూన్ సౌత్ పోల్ మీద చంద్రయాన్ 3ని ల్యాండ్ చేసిన రికార్డ్ క్రియేట్ చేసాం కదా. ఎవ్వరూ కూడా సౌత్ పోల్ మీద ల్యాండ్ చేయలేరు. అలాంటిది మనం ల్యాండ్ చేసాం, హిస్టారిక్ రికార్డ్ క్రియేట్ చేసాం. మన ఇస్రో జర్నీ ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే ఇండియా ఈజ్ రైజింగ్ ఇన్ గ్లోబల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇస్రో స్టాండ్స్ ఫర్ ఏంటంటే ఇన్నోవేషన్ కానీ, డిసిప్లిన్ కానీ, డిటర్మినేషన్ కానీ ఇవన్నీ కూడా అర్థం అయితే చేస్తుంది. లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్న గ్రేట్ డ్రీమ్స్ ఉంటే డెఫినెట్గా ఎవరైనా స్టార్స్ని రీచ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవర్గా ఇస్రో గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అందించాలనుకుంటున్నాను. మీకు ఇస్రో అన్న, మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీ అన్న, మన ఇండియా అన్న చాలామందికి చాలా ఇష్టం. సో మన ఇండియా చేస్తున్న ఏదైతే ఈ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇది నిరంతరం ప్రపంచ దేశాలకి మనం ఒక ఇన్స్పిరేషనల్ ఇండియన్ మోడల్గా ఉండాలంటే డెఫినెట్గా మన ఇస్రోకి మనం సపోర్ట్ చేయాలి. యాజ్ ఏ యంగ్ స్టూడెంట్స్గా, యాజ్ ఏ ఏవైతే స్కూల్ ఏజ్ నుండి కాలేజ్ ఏజ్ నుండి ఎవరైతే మాస్టర్స్ వరకు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇండియాకి కాంట్రిబ్యూట్ చేసేలాగా మీరైతే మీ కృషిని, మీ పట్టుదలని, మీ కసిని ఇండియాకి ఉపయోగించండి. సో దట్ ఇండియా విల్ బీ డెవలపింగ్ కంట్రీ కాదు, ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ డెవలప్డ్ కంట్రీ. ఇది ఖచ్చితంగా టెక్నాలజీ అనేది మారాలి, ఈ సెంటెన్స్ అనేది మారాలి. ఇండియా ఈజ్
డెవలప్డ్ కంట్రీగా మారాలి కానీ డెవలపింగ్ కంట్రీగా ఉండకూడదు. సో అందుకు ప్రతి ఒక్కరు కూడా డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీగా మారడానికి మన ఇండియాకే ఎక్కువ శాతం కృషించండి, ఇంట్రెస్ట్ చూపించండి, ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. సో దట్ ఇండియా డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఫ్యూచరిస్టిక్ మోడల్ అయితే అవుతాం మన ఇండియా అనేది. అమెరికా ఏ విధంగా అయితే ఫ్యూచరిస్టిక్ అడ్వాన్స్మెంట్ అమెరికా అయిందో అదేవిధంగా మన ఇండియా కూడా అదేవిధంగా అడ్వాన్స్డ్ ఇండియాగా, డిజిటల్ ఇండియాగా ముందుకైతే వెళ్ళబోతున్నాం. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇస్రో గురించి, మన ఇండియా గురించి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.